ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు వెళ్ళాలని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. రిజల్ట్స్ నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు. రాసుకో, నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు గాని. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం గతంలో ఎన్నడూ లేనంతగా విజయాత్మకంగా పవన్ కళ్యాణ్ స్వాగతంలో అదే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. వైకాపా బూత్ నేతలకు పోలింగ్ బూతుల్లోనే ఓటర్లు బుద్ధి చెప్పారు. బూతుల మంత్రిగా బిరుదు సంపాదించుకున్న నానిని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకున్నారు. కొడాలి నాని దోస్తు వల్లభనేని వంశీని గన్నవరం ఓటర్లు చీకొట్టారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోరు పారేసుకునే రోజాను ఓటర్లు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావుకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. 170 సీట్లు పోసిన వైసీపీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. 21 సీట్లలో పోటీ చేసింది. 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఏపీలో కూటమి గెలుపు సంపూర్ణ. పవన్ చెప్పిన పట్టు మాట ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని తిరగరాసింది. ప్రజలు కూటమి వెంట నిలిచారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా కనుకిందలు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. ఫ్యాన్ రెక్కలు తుక్కుతుక్కయ్యాయి. వైకాపా కేవలం 5 జిల్లాల్లో ఉనికి చాటుకుంది. 8 జిల్లాల్లో కనుమరుగైంది. All eyes on this man, Pawan Kalyan. Credit should be given to one man called Pawan Kalyan. 100% strike rate. और जो यहाँ दिखता है नहीं पवन, तो पवन नहीं आंधी है, पवन नहीं आंधी है. The only man to be called from the Telugu-speaking bastion was Mr. Pawan Kalyan. ये पवन नहीं, ये आंधी है. Power star could be set for some major power play in Andhra Pradesh. Kalyan, popularly known as the Power Star, And now his name can also give a 100% mandate in election. He is Power Star Pawan Kalyan. ఇంతింతై నోటుడింతై మరియు దానింతై నవో విధిపై నంతై తోయిద మండలాగ్రవణ కల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రుని కంతై భూమిపై నంతై మహారాజపై నంతై సత్య పదాలు తిన్నగుంటూ
అవతారాన్ని చూపిస్తుంది జనసేన.